అందుకే హాయ్ అండి. చాలామంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్వు చదువుతున్నావా? జాబ్ చేస్తున్నావా? అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు? దానివల్ల నీకు లాభం ఏంటని? ఈ ప్రశ్నలన్నిటికి ఈరోజు మన వీడియోలో సమాధానం చెప్తున్నాను. ఇంక నా మొదటి అధ్యాయానికి వస్తే ఐఎమ్ స్టడీయింగ్ బీఎస్సీ మైక్రోబయాలజీ. రీసెంట్గానే బీఎస్సీ మైక్రోబయాలజీ అయిందండి. కాకపోతే ఒక చిన్న సప్లీ ఉండిపోయింది. ఆ సప్లీ కూడా నేను సరిగ్గా చదవకేనండి. జాబ్ చేస్తూ చదువుకోవడం వల్ల అనుకుంటా ఒక సప్లీ ఉండిపోయింది. అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో సప్లీలు ఎంతోమందికి ఉంటున్నాయి. ఒక్క సప్లీ పెద్ద లెక్కేం కాదు. నెమ్మదిగా అవడేస్తానులే అదిని. ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రీతి మేడం, లలిత మేడం. మీ సపోర్ట్ వల్లే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు చాలా సహాయం చేశారు మీరు. ఆన్లైన్ క్లాసులు ఇచ్చి ఎప్పటికప్పుడు కాలేజ్కి రండమ్మా, ఇది చేయండి, అది చదవండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే జాబ్ చేస్తూ చదవడం చాలా కష్టంగా ఉండేది. ఎనీవేస్ అండి, ఏదో బీఎస్సీ మైక్రోబయాలజీ అయ్యింది. సప్లై అయిపోతే నెక్స్ట్ ఏం చదవాలని ఆలోచించాలి. ఈలోపు మా అమ్మ పెళ్లి చేసేస్తుందేమో. బాబోయ్, పెళ్ళి మాత్రం వద్దు, చదివేం వద్దు. అధ్యాయం 2. ఇంకా నా రెండో అధ్యాయానికి వస్తే నా జాబ్ విషయానికి వస్తే ఐఎమ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్. నేను ఫస్ట్ ఇంటర్ ఎంఎల్టీ చేశానండి. ఎంఎల్టీ అంటే తెలిసిందే కదా, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఎంఎల్టీ కంప్లీట్ అవ్వగానే నేను పార్ట్ టైం చేశాను. పార్ట్ టైం చేస్తూ అప్రెంటిస్ చేస్తూ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ బీఎస్సీ మైక్రోబయాలజీ. అలా జాబ్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. ఎనీవేస్ కష్టపడ్డ వాళ్ళకి ఎక్కడైనా పని దొరుకుతున్నట్టుగానే నాకు తగ్గ జాబ్స్ వచ్చాయి. ఎనీవేస్ నేను చేస్తున్న హాస్పిటల్ కూడా చాలా మంచిదే. హాస్పిటల్ పేరు రివీల్ చేయలేను, కానీ మా ప్రొఫెషనల్ రివీల్ చేశాను కదా. ఐఎమ్ ఏ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. నాకు చాలా గర్వంగా ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నందుకు. కొంచెం బ్యాడ్గా కూడా ఉంటుంది, సాడ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లీవ్స్ ఉండవు. సండే కూడా డ్యూటీకి వెళ్ళాలి. కానీ తప్పదు కదా, నచ్చిన పని చేస్తున్నప్పుడు సెలవులతో పనే ఉంది. మన చేతిలో వృత్తి. మన వృత్తే జనాల్ని కాపాడడం, సేవ చేయడం. చాలా ఆనందంగా ఉంటుందండి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జీవితం. కానీ కొద్దిగా బాధగా కూడా ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ చాలా తక్కువ. సరే, నా రెండో అధ్యాయం పూర్తయింది. ఇంకా చదువుకుంటూ జాబ్ ఎందుకు చేశానంటే, రెక్కడితే కానీ డొక్కడం జీవితాలు ఎండి మాయి. నన్నైతే ఇంటర్లోనే మా అమ్మ వాళ్ళు చదువు ఆపేయమన్నారు. కానీ మనం ఊరుకుంటామా ఏంటి? ఇంట్లో తెలియకుండా డిగ్రీ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయాక ఎవరు ఏం చేయలేరు కదా. తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. అలా నెమ్మదిగా చదువుకుంటూ జాబ్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా నా ఫీజులు నేనే కట్టుకోవడం, నా ఖర్చులు నేనే చేసుకోవడం అంత బాగుంది. అయినా చాలా గర్వంగా ఉంటుంది అనుకోండి. మన ఖర్చుతో మనమే చదువుకున్నామంటే మా అమ్మ వాళ్ళ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అమ్మ. మీ సపోర్ట్ లేకపోతే నేను చదువుకునేదాన్ని కూడా కాదు. అధ్యాయం 3 ఏంటో తెలుసు కదా. అది నాకు చాలా ఇష్టమేంద్రో. మా అమ్మకి ఉత్తమ కూతురు, మా నాన్నకి ఉత్తమ కూతురు, మా అన్నకి ఉత్తమ అల్లరి చిల్లు. ఒక కారాల అమ్మాయిని. మా ఇంట్లో నన్ను చాలా గారాబంగా చూస్తారు. ఒక్క మాట కూడా అనదు. ఇంకా మా అమ్మ అయితే, అమ్మ డ్యూటీకి వెళ్ళి కష్టపడతావు కదా, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా అంటది. కానీ నిజంగా నేను పని చేస్తానప్పుడు వద్దంటది. నేను పని చేయను అన్నప్పుడు మాత్రం పనులు చెప్తుంది. జోక్ చేశాను. కొంచెం ఇంట్లో సహాయం కూడా చేస్తానులేండి. సహాయం చేయకపోతే ఆడపిల్ల అనిపించుకోను కదా. ఎనీవేస్ మీరు కూడా మీ ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయండి. మీరు వాళ్ళ పేరు నిలబెట్టేలా ఉండాలి, సరేనా? అధ్యాయం 4. నవ్వకండి, నేను ఒక యానిమే పిచ్చి. అవునండి, యానిమే పిచ్చి. నా రోజులో కనీసం 3 hours యానిమే చూస్తాను. ఈ విషయంలో మా అమ్మ నన్ను చాలా తిడుతుంది, కానీ తప్పదు. నాకు యానిమే అంటే పిచ్చి. యానిమే కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తా. ఎనీవేస్ మీలో ఎంతమంది యానిమే ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. యానిమేస్ చూడండి అబ్బా, బొమ్మలు కాదు, దాంట్లో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ యానిమే పిచ్చి అని మాత్రం అనకండి, చాలా ఇష్టం నాకు. ఇంకా అధ్యాయం 5. ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఎమోషనల్ మ్యాటర్. నా డ్రీమ్. నేను ఒకప్పుడు రైటర్ అవ్వాలనుకున్నాను. అవును, ఇది నిజమే. నేను రైటర్ అవ్వాలనుకున్నాను, లిరికల్ రైటర్. నేను కొన్ని సాంగ్స్ కూడా రాశాను. కొన్ని కాదు, చాలా సాంగ్స్ రాశాను. అది ఇప్పుడు కాదు, ఇంటర్ అయిన తర్వాత. అది మీకు తెలిసిందే కదా, ఆడపిల్లలు నన్ను త్వరగా అక్కడికి పంపించరు, భయం. ఆ భయంతో కొన్ని డౌన్ఫాల్ మాటలు విన్నాను. సో తెలియకుండానే లో ఫీల్ అయిపోయాను. సో నేను నా కళని పక్కన నడిచేసాను. రైటర్ అనే చాప్టర్ని ఫుల్గా క్లోజ్ చేశాను. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా తయారైన, అంటే
నాలో ఒక మంచి ఉత్సాహం వచ్చింది. ఏదైనా సాధించాలి. రైటరే అవ్వాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన ప్రొఫెషనల్‌లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకంటూ ఒక మంచి ప్లాట్‌ఫామ్ వచ్చింది. ఏంటో తెలుసు కదా! యూట్యూబ్, ఇన్‌స్టా. ఇదొక మంచి ప్లాట్‌ఫామ్స్. మనలో ఉన్న టాలెంట్‌ని మనం నిరూపించుకునే ప్లాట్‌ఫామ్. కానీ నేను ఒకేసారి వెళ్ళాలనుకోవట్లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే ఈ ప్రయాణం నా గురించి నేను తెలుసుకోవడానికి, నాలో ఉన్న టాలెంట్స్‌ని బయట పెట్టడానికి. అవునండి. నాలో ఉన్న టాలెంట్స్ అంటే డాన్సరో, సింగర్సో కాదు. నాలో కొన్ని ప్రతిభలున్నాయి. అవి పెయింటింగ్, రైటింగ్స్, యాక్టింగ్స్, కొంచెం చిన్న చిన్న ఎక్స్‌ట్రా. మరీ ఓవర్ అంత కాదు. కానీ కొంచెం. నాకైతే నమ్మకం ఉందండి. ఖచ్చితంగా నా జర్నీ ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఏదో ఒక రోజు నన్ను నేను తెలుసుకొని, నన్ను నేను ప్రూవ్ చేసుకొని, నేను హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ సాధిస్తాను. ఎలాగైనా మంచి రైటర్ అవుతాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో తెలుసా? డబ్బుల కోసమో, ఫేమ్ కోసమో కాదు. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని. "ఏ జాబ్ చేస్తున్నావు, చక్కగా చదువుకుంటున్నావు. నీకేం తక్కువ, నీకేం గుర్తింపు తక్కువ" అనొచ్చు. అవునండి. ఆడపిల్లలకి కొన్ని గుర్తింపులు తక్కువే. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నేను చాలా కలలు కన్నాను నాకంటూ ఒక మంచి ఐడెంటిటీ కావాలని. యూట్యూబ్ ద్వారా నన్నేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ అన్వేషణ నా కోసం నేను స్టార్ట్ చేశాను. నేనంటే ఏంటో తెలుసుకోవడానికి, నాలో ఎంత టాలెంట్ ఉంది, నేను ఏదైనా తలుచుకుంటే సాధించగలనా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కష్టంగానే ఉంటుంది. కానీ ఉండి ఉండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేనైతే నా జర్నీలో కష్టపడదాం అనుకుంటున్నాను. అయినా ఇది ఇష్టంతో చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ మహా అంటే ఏంటో, మహా ఏం చేయాలనుకుంటుందో, మహా అసల ఏంటి అని అందరికీ అర్థమై ఉంటుంది. మీరందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. నా జర్నీలో మీరందరూ నాకు సపోర్ట్‌గా ఉంటున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫ్యూచర్‌లో రైటర్ అవుతానో, యాక్టర్ అవుతానో, సింగర్ అవుతానో నాకు తెలీదు గానీ, ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే, ఏది చెయ్యలేదు అన్న బాధలోంచి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి, చాలా హ్యాపీగుంది. ఈ వారం రోజులు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారం రోజులవుతుంది. ఈ వారం రోజుల్లో నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు ఇంత హ్యాపీగా లేను. ఎందుకంటే, నా లక్ష్యాలు చేరుకోవడానికి నేనేం చేస్తున్నాను అని తెలుసుకోవడంలోనే నా జీవితం సాగుతుందిప్పుడు. ప్రస్తుతానికి నాకు ఏది తెలీదు. కానీ అన్నీ తెలుసుకుంటాను. స్టెప్ బై స్టెప్ జనాల్ని ఎలా ఆదరించాలి? జనాల మనసులో ఎలా గెలుచుకోవాలి? వాళ్ళకి నచ్చినట్టు ఎలా ఉండాలి? మనలో ఒరిజినల్ టాలెంట్ ఏంటి? ఆ టాలెంట్‌ని ఎలా బయటకి తీసుకురావాలి? తీసుకొచ్చింది ఎలా ప్రజలకి తెలియజేయాలి? ఎలా అందరి ప్రేమ అనురాగాలు పొందాలి? ఇవన్నీ నేను ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మీతో కలిసి చేయబోతున్నాను. అందరూ చెప్పండి ఆల్ ది బెస్ట్ మహా! సరే అండి. బాయ్. అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ మహా.